నాని మంచి కథలతో కొత్త తరహా సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం ఏడాది సమయంలోనే వరుసగా ఆకట్టుకునే సినిమాలు చేశాడు. ఎప్పటి నుంచో స్టైలిష్ యాక్షన్ డ్రామా చేయాలని అనుకున్న నానికి దర్శకుడు సుజిత్ అటువంటి కథతో డివివి దానయ్య బ్యానర్ లో సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు. కానీ ఈ ప్రాజెక్ట్ మొదలైన ముందు నుంచే ఆసక్తికరమైన ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ సినిమా డివివి ఎంటర్టైన్మెంట్స్ నుంచి వేరే ప్రొడక్షన్స్ హౌస్ కి మారబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. సుజిత్ నాని సినిమా డీల్. ఇప్పటికే హిట్ 3 తర్వాత నాని సుజిత్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి వచ్చింది. కానీ ప్రస్తుతం సుజిత్ ఓజీ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తిగా పవన్ కళ్యాణ్ డేట్స్ పై ఆధారపడి ఉంది. పవన్ తన హరిహర వీరమల్లు పూర్తి చేయాల్సి ఉండటంతో ఓజీ పూర్తి కావడానికి సమయం పడుతుంది. దీంతో నాని ది ప్యారడైజ్ అనే కొత్త సినిమాను ముందుకు తీసుకువెళ్తున్నాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్ తొలుత నాని సుజిత్ సినిమాని నిర్మించాల్సి ఉండగా ఇప్పుడు వారు ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. అయితే ఇది సినిమాను క్యాన్సిల్ చేశారనే అర్థం కాదు. శ్యామ్ సింగరాయ్ సినిమాను నిర్మించిన వెంకట్ బొలినేని ఈ ప్రాజెక్ట్ నిర్మించేందుకు ముందుకు వచ్చాడు. నానికి వెంకట్ బాగా దగ్గర. పుట్టినరోజు సందర్భంగా నానికి ఆయన ఎప్పుడూ ప్రత్యేక శుభాకాంక్షలు చెబుతూ ఉంటారు. సైంధవ సినిమా ఫ్లాప్ తర్వాత వెంకట్ ఈ ప్రాజెక్ట్ తో మళ్ళీ హిట్ అందుకోవాలని చూస్తున్నారు. దానయ్య తగిన సమయం కోసం వేచి ఉండాల్సిందా? ఇప్పుడు తగిన వేళ దానయ్య వెనకడుగు వేయడం నిజంగా సరైన నిర్ణయమేనా? కొంచెం ఆగితే నాని సుజిత్ ఇద్దరు పూర్తిగా ఫ్రీ అవ్వచ్చు. ఓజీ పెద్ద హిట్ అయిన తర్వాత సుజిత్ వెంటనే మరో సినిమా చేస్తే అది మరింత హైప్ క్రియేట్ చేస్తుంది. ఆ సమయంలో ఈ ప్రాజెక్ట్ ఉంటే దానయ్య దీని ద్వారా మంచి క్రేజ్ ను క్యాష్ చేసుకోవచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ సుజిత్ సినిమా హిట్ అయితే డివివి బ్యానర్ కు మరింత గుర్తింపు వస్తుంది. దాంతో అదే క్రేజ్ ని నాని సుజిత్ ప్రాజెక్ట్ కు ముగించడం చాలా ఈజీ అవుతుంది. ఇక అసలు ప్రశ్న, దానయ్య సరైన నిర్ణయం తీసుకున్నాడా లేక ఒత్తిళ్లలో ప్రాజెక్ట్ ను వదులుకున్నాడా?